హలో వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా చాలామంది ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అయితే మనకి ఆగస్టు 20వ తారీఖున ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది జరగబోతుంది. ఎక్కడ జరగబోతుంది సార్ అంటే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ పల్నాడు జిల్లా నర్సరావుపేట డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఆగస్టు 20 నుంచి 26వ తారీఖు వరకు నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ అయిన శివశంకర్ గారు తెలియజేయడం జరిగినది మనకి ఈ దిన. కాబట్టి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఆగస్టు 20 నుంచి 26వ తారీఖు వరకు మనకి ఆర్మీ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనకి అగ్నిపథ్లో భాగంగా నిర్వహిస్తారు కాబట్టి అటెండ్ అవ్వండి. ఎవరెవరు దీనికి ర్యాలీకి వెళ్ళాలి సార్ అంటే గుంటూరు, పలనాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపూర్ అండ్ సత్యసాయి, చిత్తూరు అండ్ వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు జిల్లాల వాళ్ళు హాజరవ్వడానికి చేయడం జరుగుతుంది. అంటే మిగతా జిల్లా వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే గుంటూరు విఆర్ఓ కిందికి వస్తుంది కాబట్టి వాళ్ళు కాస్త వెళ్ళండి. అండ్ దీంట్లో ఏమేమి పోస్టులు ఉంటాయి సార్ అగ్నివీర్లో భాగంగా అంటే జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్ అండ్ అగ్నివీర్ ట్రేడ్స్మెన్ అండ్ దానితో పాటు మనకి ఇంకా ఏముంటుంది సార్ అంటే 8-10వ తరగతిలో వాళ్ళు ట్రేడ్ మెన్స్ కూడా ఉండడం జరుగుతుంది. దానితో పాటు అగ్నివీర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగాలకు సంబంధించి దీంట్లో పోస్టులు కూడా ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి హాజరవుతున్నారో వాళ్ళు కాస్త జాగ్రత్త మీ యొక్క సర్టిఫికేట్లు అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు అవి తీసుకొని జాగ్రత్త వెళ్ళండి. ఓకే, వెళ్ళే వాళ్ళకి ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతానా? ఓకే, ఈరోజు కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే మనం నిన్న చర్చించాం, దానికి సంబంధించిన డేటా పూర్తి డేటా ఈరోజు చర్చిద్దాం. ఏంటి సార్ అంటే మనకి నరేంద్ర మోడీ గారు మనకి ఈ ఆగస్టు 15వ తారీఖున ఈ యొక్క ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రకటించడం జరిగింది. ఏంటి సార్ అంటే విశ్వకర్మ, ఓకే, విశ్వకర్మ యోజన అనే పథకాన్ని ఈ యొక్క కేంద్ర కేబినెట్ అప్రూవల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి 1300 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే ఇది ఎంతకు పెంచబోతున్నారు సార్ అంటే 1500 కోట్లకు పెంచబోతున్నారని, 15,000 కోట్లకు పెంచబోతున్నారని కూడా చెప్పాను. అంటే 13,000 కోట్ల రూపాయలతో పథకాన్ని అమలు చేసి 15,000 కోట్లకు కూడా పెంచబోతున్నారని నిన్న మనం చెప్పడం జరిగింది. దానితో పాటు ఈ పథకాన్ని వచ్చే 5 సంవత్సరాలలో దీన్ని అమలు చేయనున్నారని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు సార్ అంటే మనం చెప్పాం సెప్టెంబర్ 17వ తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు సార్ అని కూడా చెప్పడం జరిగింది మన నిన్నటి రోజులో. అయితే ఈ 5 సంవత్సరాలలో ఈ పథకం ఎన్ని లక్షల కుటుంబాలు లబ్ధి పొందబోతున్నాయి సార్ అంటే 30 లక్షల కుటుంబాలు. ఎన్ని లక్షల కుటుంబాలు? 30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందబోతున్నాయి అని చెప్పడం జరిగింది. అయితే ఈ పథకం ఎవరికి సార్ అంటే చెప్పాం వివిధ రకాల వృత్తుల్లో పనిచేసే వాళ్ళు, వడ్రంగి వాళ్ళు కావచ్చు, మంగలి వాళ్ళు కావచ్చు, అండ్ స్వర్ణకారులు కావచ్చు, కుమ్మరి వాళ్ళు కావచ్చు, నేత పని వారు కావచ్చు, ఇలాగ రకరకాల రంగాల వారిని అభివృద్ధి బాటలో నడిపించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దానితో పాటు లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్ సదుపాయం కూడా ఉండడం జరుగుతుంది. అంటే ఈ విశ్వకర్మ పథకం ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో వాళ్ళకి రోజుకి 500 రూపాయలు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 500 రూపీస్ స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు దేశవ్యాప్తంగా 169 నగరాలలో 10,000 ఎలక్ట్రికల్ బస్సులను కూడా ప్రారంభించబోతున్నారు. ఎన్ని నగరాలలో? 169 నగరాలలో 10,000 బస్సులను ప్రారంభించబోతున్నారు. దీంట్లో చాలా మ్యాటర్ ఉంటుంది నాన్న, మనకు అంతగా ఏది ఎలిమినేట్ చేయాలో తెలియాలి కాబట్టి ఏది ఎలిమినేట్ చేయాలో మీరు నోట్స్ ఏది రాసుకోవాలో ఇక్కడ ప్రజెంటేషన్ చేస్తున్నా. ఓకే, దాంతోపాటు ఆర్థిక వివరాల కేబినెట్ కమిటీ దీన్ని సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగినది మనకి ఇది. అంటే ఎవరైనా దీంట్లో పనిచేసే వాళ్ళకి శిక్షణ కాలంలో రోజుకి 500 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా మనకి అలాగే ఆధునిక యంత్రాలు, పరికరాలు కొనుగోలు చేయడానికి వీళ్ళకు ఆర్థిక సహాయం కూడా చేస్తారు.
అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఆర్థిక సహాయం ఎంతవరకు ఉంటుంది సార్ అంటే 15,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం కూడా అందజేస్తారు మనకి. అయితే దీంట్లో మొదటి ఏడాది ఫస్ట్ ఇయర్లో 5 లక్షల కుటుంబాలకి ప్రయోజనం చేకూరనుంది. అంటే మొత్తం కూడా ఎన్ని కుటుంబాలు? 5 సంవత్సరాల్లో 30 లక్షల కుటుంబాలు. కానీ మొదటి సంవత్సరం 5 లక్షల కుటుంబాలకి, తర్వాత దాన్ని పెంచుకుంటూ 5 సంవత్సరాల కాలంలో 30 లక్షల కుటుంబాలకి దీనికి లబ్ధి పొందే విధంగా చేకూర్చడం జరిగింది మనకి ఇది. కాబట్టి తొలుత దీన్ని 18 రకాల సాంప్రదాయ నైపుణ్యాల్లో పథకాన్ని వర్తింపచేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని పథకాల్లో విశ్వకర్మ యోజన పథకాన్ని ఇచ్చేస్తున్నారు సార్ అంటే మనకి 18 రకాల 18 రకాల సాంప్రదాయ నైపుణ్యాలలో సాంప్రదాయ నైపుణ్యాలలో దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు లేదా వర్తింప చేయబోతున్నారు. విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క 13,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఎప్పటి నుంచి అమలు చేస్తారు సార్ అంటే సెప్టెంబర్ 17, 2023 నుంచి. అయితే ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? సెప్టెంబర్ 17న ప్రారంభించబోతున్నారు. ఎన్ని సంవత్సరాల కాలానికి? 5 సంవత్సరాల కాలానికి. ఎవరికి దీన్ని ఇచ్చేయబోతున్నారు సార్ అంటే వివిధ రకాల వృత్తుల్లో ఉన్న వారికి. అండ్ ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని కుటుంబాలు లబ్ధి పొందబోతున్నాయి సార్ అంటే 30 లక్షల కుటుంబాలు లబ్ధి పొందబోతున్నాయి. అయితే వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్న సమయంలో వీళ్ళకి స్టైఫండ్ ఎంత ఇస్తారు సార్ అంటే 500 రూపాయలు ఇస్తారు. దానితో పాటు వీళ్ళు ఏదైనా మోడర్న్ అంటే ఆధునిక కాలంలో ఈ ఆధునిక టెక్నాలజీని, ఆధునిక యంత్రాలు తీసుకోవడానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం ఇస్తారు. అయితే మొదటి ఏడాది ఎంతమందికి ఇది ఎన్ని లక్షల కుటుంబాలకు లబ్ధి పొందబోతుంది సార్ అంటే 5 లక్షల కుటుంబాలకి. ఎన్ని రకాల దాంట్లో దీన్ని ఎన్ని రకాల వృత్తుల్లో ప్రవేశపెట్టబోతున్నారు సార్ అంటే 18 రకాల వృత్తులలో దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. దానితో పాటు మనకి 169 నగరాలలో 10,000 ఎలక్ట్రికల్ బస్సులను కూడా ప్రారంభించబోతున్నారు. వీటినే ఈ బస్సెస్ అనే పేరుతో పిలుస్తున్నారు నన్ను. అయితే ఈ పథకంలో భాగంగా అంచనా వ్యయం 57,613 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్లను ఇవ్వడం జరిగినది మనకి. అయితే హరిత పట్టణాల రవాణా కార్యక్రమంలో భాగంగా 181 నగరాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ బస్సులను, ఎలక్ట్రికల్ బస్సులను ఎవరి భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేపట్టబోతున్నారు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఎవరి ఆధ్వర్యంలో? కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా, లేదంటే ప్రైవేట్ భాగస్వామ్యమా అని అడగడానికి ఛాన్సెస్ ఉంది. దీనిని మనం ఏమంటాం సార్ అంటే పిపి అనే పేరుతో పిలుస్తాం. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటాం. అంటే ప్రభుత్వము మరియు గవర్నమెంట్ రెండిటి భాగస్వామ్యంతో నడిచేది. కాబట్టి ఈ 169 నగరాలలో 10,000 ఎలక్ట్రికల్ బస్సులను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, పబ్లిక్ అంటే మనమే కదా, గవర్నమెంటే కదా, అందుకే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో దీన్ని ఇచ్చేయడం జరుగుతుంది. దానితో పాటు ఇంకోటి 7 మల్టీ టాస్కింగ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే రైల్వే శాఖలో 7 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ అనేది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగినది. మొత్తం 32,500 కోట్ల రూపాయలతో ఈ భారాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. డైరెక్ట్ రైల్వే శాఖలో ఎన్ని మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఈ యొక్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అంటే 7. ఇది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది సార్ అంటే కేంద్ర ప్రభుత్వమే. అయితే ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్ ఇలాంటి రాష్ట్రాలలో 35 జిల్లాలలో ఈ యొక్క మల్టీ టాస్కింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. దాని తర్వాత మన కళాకారులను ప్రోత్సహించేందుకు విశ్వకర్మ పథకంతో మన సాంప్రదాయ కళాకారుల చేతి వృత్తుల వారిని ప్రోత్సహించేందుకు నరేంద్ర మోడీ పేర్కొన్నారు అని చెప్పడం జరిగింది. దాన్ని ట్విట్టర్ లేదా ఎక్స్ అంటాం కదా, ఇటీవల ట్విట్టర్ యొక్క బ్లూ బార్డర్ అదే బ్లూ కలర్లో ఉన్న పిచ్చుక తీసేసి ఎక్స్ అనే దాన్ని ప్రవేశపెట్టారు కదా ఎలన్ మస్క్. ఆ ఎక్స్లో భాగంగా పోస్ట్ చేశారు. ట్విట్టర్ అనేది వదిలేయాలి నాన్న, ఎక్స్ అని పిలవాలా మనం.
ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్త. విశ్వకర్మ పథకం ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు, ఎన్ని సంవత్సరాలకి, ఎప్పుడు ప్రారంభం అవుతుంది, దీంట్లో స్టైఫండ్ ఎంత, ట్రైనింగ్ సమయంలో ఎన్ని వేల కుటుంబాలకు లబ్ధి పొందబోతున్నాయి, మొదటి దశలో ఎంత, ఎన్ని రకాల సాంప్రదాయ వృత్తులు అనేది కొంచెం జాగ్రత్త చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతానన్న. నిన్నటి దాన్ని లింకప్ చేసుకొని చదవండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే, ఓకే, తీర్పుల్లో మహిళల పట్ల అనుచిత పదాలు వాడొద్దు. సుప్రీంకోర్టు డైరెక్ట్ ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి 100కు 100% ఆస్కారం ఉంది. ఏంటి సార్ సుప్రీంకోర్టు అనుచిత పదాలు వాడొద్దు అని చెప్తుంది, ఎవరికి చెప్పింది? ఓకే, ఇటీవల సుప్రీంకోర్టు అంటే రీసెంట్లీ మనకి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక హ్యాండ్ బుక్ని విడుదల చేసింది. ఎవరు విడుదల చేశారు సార్ అంటే సిజేఐ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు ఒక హ్యాండ్ బుక్లను విడుదల చేయడం జరిగింది. అంటే న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్న సమయంలో, విచారణ జరిగిన తర్వాత ఏం చేస్తారు సార్, తీర్పులను వెల్లడిస్తారు. మనకి ఈ తీర్పులు వెల్లడించిన సమయంలో మహిళల పైన వివక్షత లేకుండా కొన్ని పదాలు వాడకూడదని ముందడుగు వేయడం జరిగినది. అవి ఎలాంటి పదాలు సార్ అంటే వేశ్య, పతిత, ఎఫైర్స్ అండ్ హౌస్ వైఫ్ అండ్ ట్రాన్స్సెక్సువల్, వ్యభిచారం లాంటి పదాలు ఉపయోగించకూడదు అని సుప్రీంకోర్టు ఏం చేసింది సార్ అంటే మనకి ఒక హ్యాండ్ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు రిలీజ్ చేశారు సార్ అంటే జస్టిస్ డివై చంద్రచూడ్ గారు విడుదల చేయడం జరిగినది. అయితే దీన్ని మనము హ్యాండ్ బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియో టైప్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తాం సార్, హ్యాండ్ బుక్ అండ్ కంబాటింగ్ జెండర్ స్టీరియో టైప్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, గతంలో ఇచ్చిన తీర్పుల్లో భాగంగా మహిళల పైన ఉన్న అనుచితంగా ఉండే వాక్యాలను 100కు పైగా పదాలు ఈ యొక్క హ్యాండ్ బుక్ లో ఉండడం జరుగుతుంది. ఒక హ్యాండ్ బుక్ లో దాదాపుగా 100కు పైగా ఉన్నట్టుగా ఇచ్చేయడం జరిగింది. ఆ పదాలకు బదులుగా ఏం వాడాలో అందులో వివరంగా రాశారు మనకి. అంటే ఈ పదాలకు బదులుగా ప్రత్యామ్నాయంగా ఏ పదాలను వాడాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగినది మనకి. ఓకే, రెచ్చగొట్టే దుస్తులు, పెళ్లి కాకుండానే తల్లి కావడం, ఎఫైర్, వైశ్య లాంటి పదాలు ఉపయోగించకూడదు అని వాటికి బదులుగా దుస్తులు, తల్లి, వివాహేతర సంబంధం, సెక్స్ వర్క్స్ అని మాత్రమే రాయాలని హ్యాండ్ బుక్ స్పష్టం చేయడం జరిగినది. అంటే ఎవరికి ఇచ్చింది, సుప్రీంకోర్టు కింది కోర్టులకు ఈ యొక్క హ్యాండ్ బుక్ రిలీజ్ చేసింది. తీర్పు ఇచ్చే సమయంలో కొన్ని రకాల పదాలను వాడకూడదు, మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు, మహిళలను మనం గౌరవించాలి, మన ప్రాథమిక హక్కులు కావచ్చు అండ్ దాని తర్వాత ఆదేశిక సూత్రాలు కావచ్చు, ప్రాథమిక విధులు కావచ్చు, మహిళల పట్ల గౌరవంగా ఉండాలా, మహిళల్ని గౌరవించాలా అనే మనకు కొన్ని రకాల ఆర్టికల్స్ చెప్తాయి కదా. దాంట్లో భాగంగా సిజేఐ ఆఫ్ ఇండియా ఈ యొక్క పదాలను విడుదల చేయడం జరిగింది. చాలా జాగ్రత్త నాన్న, ఇటీవల వస్తున్న వాటిలో ఇలాంటి క్వశ్చన్లు పడ్డానికి చాలా ఇంపార్టెంట్. ఓకే, కొంచెం జాగ్రత్త మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఇటీవల చూసుకుంటే మనకి ఈ యొక్క స్పోర్ట్స్లో భాగంగా కొన్ని రకాల ఇదనేది వచ్చేది నాన్న. ఏంటి సార్ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC తాజాగా 2023 ఈ యొక్క జూలై నెలలో మనకి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మంత్గా రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఎవరు ఎన్నికయ్యారు సార్ అంటే ఆస్ట్రేలియా స్పిన్ బౌలింగ్ అస్లీస్ గార్డెన్. ఎవరు సార్ అంటే మనకి అస్లీస్ గార్డెన్. చాలా ఇంపార్టెంట్ నాన్న. అస్లీగ్ గార్డనర్ అని కూడా పిలవచ్చు. రెండో వ్యక్తి మనకి ఇంగ్లాండ్ స్విమ్మర్, ఓకే, క్రిస్ ఓక్స్. ఎవరు సార్ అంటే క్రిస్ ఓక్స్. ఈ యొక్క 2023 జూలై మంత్లో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అనే వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. ఒకరు ఆస్ట్రేలియా దేశం చెందిన వాళ్ళు అండ్ ఒకరేమో ఇంగ్లాండ్ దేశం చెందిన మహిళ. అండ్ ఇంకా ఇండియా విషయానికి చూస్తే మనకి ప్రపంచ అండర్-20 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి తొలి స్వర్ణ పతాకం అందించడం జరిగినది మనకి. ఓకే, పురుషుల విభాగంలో ఎవరు సార్ అంటే మోహిత్ కుమార్.
ఎవరు సార్? మోహిత్ కుమార్ అనే వ్యక్తి 2023 ప్రపంచ అండర్-20 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో మొదటిసారిగా గోల్డ్ మెడల్ని అందించిన వ్యక్తి మోహిత్ కుమార్ అనే వ్యక్తి. ఎక్కడ జరుగుతుంది సార్ అంటే జోర్డాన్లోని అమన్ సిటీలో ఈ ప్రపంచ అండర్-20 ఛాంపియన్షిప్ అనేది జరుగుతున్నాయి. దాంట్లో మోహిత్ కుమార్కి స్వర్ణ పతాకం అనేది రెజ్లింగ్లో భాగంగా రావడం జరిగింది. కొంచెం జాగ్రత్త. ఓకే, మిగతాదంతా అవసరం లేదు మనకి, ఇది కొంచెం జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ మనం చాలా సార్లు వినే ఉంటాం. డిజిటల్ ఇండియా అని అంటే ప్రతిదాన్ని కూడా డిజిటలైజేషన్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకం యొక్క గడువు ముగియడంతో ఏం చేస్తారు సార్ అంటే దీన్ని పొడిగించడం జరిగినది. దీనితో పాటు దీనికోసం 14,903 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగినది. అయితే 2021-22 నుంచి 2025-26 వరకు 14,903 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారు దీని కింద 6.5 లక్షల మంది ఐటీ నైపుణ్యాలు ఇచ్చారని అండ్ 2.6 లక్షల మందికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో శిక్షణ ఇచ్చారని కూడా తెలియజేయడం జరిగినది. ఓకే, అయితే ఈ డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది సార్ అంటే 2015లో ప్రారంభమైంది. దీన్ని ఏం చేశారు సార్ అంటే పొడిగించడం జరిగింది. 2021-22 నుంచి 2025-26కు పెంచడం జరిగినది. మనకి ఈ యొక్క డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది? 2015లో ప్రారంభమైనప్పుడు కేవలం 4,500 కోట్లతో ప్రారంభమైంది. ప్రజెంట్ దీన్ని 14,903 కోట్లకు దీన్ని పెంచడం జరిగిందిగా చెప్పవచ్చు. ఓకే, కేంద్ర ఐటీ శాఖ మంత్రి ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారు తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, టైఫూన్ లాన్ ఆగస్టు 15న జపాన్లో భారీ తుఫాను రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల జపాన్లో వచ్చిన తుఫాను పేరు ఏంటి అని డైరెక్ట్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఇటీవల జపాన్ తీరాన్ని తాకిన తుఫాన్ పేరు ఏంటి సార్ అంటే ఏంటి సార్? మనకి టైఫూన్ లాన్ అనే పేరుతో పిలుస్తారు. దీని కారణంగా ఆ యొక్క జపాన్ అనే దేశం పూర్తిగా నష్టపోవడం జరిగింది. దాంతోపాటు అనేక విద్యుత్ స్తంభాలు వరదలు రావడం వలన చాలా మంది ఇదవడం జరిగింది. దాదాపుగా 400 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ 400 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతాలు కూడా నాశనం అవడం జరిగింది. ఇటీవల జపాన్లో వచ్చిన తుఫాన్ ఏది సార్ అంటే టైఫూన్ లాన్ అనే పేరుతో పిలుస్తారు. కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం నాన్న. విప్రో ఐఐటి ఢిల్లీలో జనరేటివ్ ఏఐ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. మన ఇటీవల ఏఐ అనేది చాలా వింటూ ఉన్నాం మనకి. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీలో సహకారంతో జనరేటివ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని ఆవిష్కరించడం జరిగినది మనకి. ఓకే, కాబట్టి ఇటీవల ఏఐ అనే ఒక ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఎవరు ఇచ్చేస్తారు సార్ అంటే విప్రో ఐఐటి ఢిల్లీ వారు దీన్ని ప్రారంభించడం జరిగినదిగా చెప్పవచ్చు మనకి. అంటే ఎందుకు సార్ అంటే మనకి ఈ యొక్క అద్భుతమైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపనకు ఇచ్చేయడం జరిగింది. అంటే అభివృద్ధి చెందుతున్న సాంకేతికతో నిరంతరం ఆవిష్కరణలు అందించడానికి ఈ యొక్క దీన్ని తీసుకోవడం జరిగింది. ఇటీవల చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భాగంగా ఏఐ యాంకర్లను ఇటీవల ఒడిశా రాష్ట్రంలో ప్రవేశపెట్టారని చెప్పడం జరిగింది. దాంతో ఇటీవల ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎక్కడ మనకి ఈ కృత్రిమ మేధస్సు ద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా దీన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఇచ్చేస్తారు. మనకి ప్రకటించడం కూడా చెప్పారు, మనం తెలుసుకోవడం కూడా జరిగింది, మన కరెంట్ అఫైర్లో భాగంగా చెప్పారు. కాబట్టి కొంచెం లింకప్ చేసుకొని చూడండి, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డికి మారిషస్ దేశం యొక్క పురస్కారం లభించడం జరిగింది. ఓకే, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయిన ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంఈ రామచంద్ర రెడ్డి
అనే వ్యక్తికి ఏం చేసింది సార్ అంటే మారిషస్ గవర్నమెంట్, ఏది సార్ మారిషస్ గవర్నమెంట్ విద్యా సహకారంలో ఇంటెలిజెన్స్ మైండ్ ట్రస్ట్ సంస్థ, ఇంటెలిజెంట్ మైండ్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ 2023కి ఎక్సలెన్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఎక్సలెన్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అవార్డుని ఎవరికి వచ్చింది సార్ అంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయిన రామచంద్ర రెడ్డికి రావడం జరిగింది. దీనిని ఏ దేశం ఇవ్వడం జరిగింది సార్ అంటే మారిషస్. కొంచెం జాగ్రత్త, అవార్డులు వ్యక్తుల్లో భాగంగా అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. చైనా లోపలి మంగోలియా అనే ప్రాంతంలో బుబోనిక్ ప్లేగు కేసులు అధికం అవ్వడం జరిగింది. చూడండి, మనకి తరచుగా ఇటీవల ఈ యొక్క వ్యాధుల్లో భాగంగా మనం చాలా రకాల కరెంట్ అఫైర్ చూసాం. దాంట్లో భాగంగా ఇటీవల చైనా అనే దేశంలో వచ్చిన ఒక వ్యాధి, ఓకే, చైనా అనే దేశంలో వచ్చిన వ్యాధి ఏది సార్ అంటే బుబోనిక్ ప్లేగు వ్యాధి నన్ను. ఓకే, బుబోనిక్ ప్లేగు వ్యాధి సంబంధించిన కేసులు అనేవి ఇదైనాయి. దీంతో చాలా రకాల కేసులన్నీ నమోదవుతున్నాయి. అందువలన ఇది ఒక అంటువ్యాధిగా ప్రకటించడం జరిగింది, అంటువ్యాధిగా ప్రకటించారు. దీనివల్ల ఇతరులకు సోకుతుందనే ఉద్దేశంతోనే ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరమైన ప్రకటించి ఆ వ్యాధి వ్యాప్తి చేయకుండా ఇచ్చేస్తున్నారు. డైరెక్ట్ ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎలా పడుతుందంటే బుబోనిక్ ప్లేగు వ్యాధి ఇటీవల ఏ దేశంలో విస్తరించింది, లేదా బుబోనిక్ వ్యాధి ప్లేగు వ్యాధి అనేది ఒక అంటువ్యాధియా, వైరస్ వ్యాధియా, బ్యాక్టీరియా వ్యాధి అనేది కూడా మనకి అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టార్లో స్వావలంబన పొందడం ప్రయత్నంలో భారతదేశం మొట్టమొదటి మానవరహిత ఏరియల్ సిస్టమ్ అనే దాన్ని ప్రారంభించినాను. ఒకసారి చెప్తాను చూడండి నాన్న, ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో భాగంగా రావడానికి ఛాన్సెస్ ఉన్న ప్రాంతం. అంటే ఇది భారతదేశంలోనే, ఇండియాలోనే మొట్టమొదటి మ్యాన్ మేడ్ అంటాం నాన్న, మానవరహిత, ఓకే, భారతదేశంలోనే మొట్టమొదటి మానవరహిత ఏరియల్ సిస్టమ్ కామన్ టెస్టింగ్ సెంటర్ అనే దాన్ని ప్రారంభించాను. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మానవరహిత ఏరియల్ సిస్టమ్, అంటే సిస్టమ్స్ మీన్స్ డ్రోన్స్ అంటాం కదా, ఈ డ్రోన్స్ ని ఒక కామన్ టెస్టింగ్ సెంటర్ ని ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభించడం జరిగినది. అంటే తమిళనాడు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ దీన్ని అమలు చేస్తుంది. నోడల్ ఏజెన్సీ అయిన తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికోసం 45 కోట్ల రూపాయలతో దీన్ని ఇచ్చేస్తారు. నన్ను సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మానవరహిత వైమానిక వ్యవస్థలను ప్రారంభించారు. అంటే ఒక డ్రోన్ వ్యవస్థ, ఇది కామన్ టెస్టింగ్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే తమిళనాడు. చాలా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం నాన్న. యుద్ధ నౌకర్లో అవసరమైన సామాగ్రిని నింపడం కోసం కీలక పాత్ర పోషిస్తున్న 5 విమానాలకు సహాయకంగా నౌకలు తయారు చేయడానికి 20,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. అంటే యుద్ధ నౌకలు ఏవైతే ఉంటాయో, ఓకే, ఈ యుద్ధ నౌకలు ఏవైతే ఉంటాయో ఆ యుద్ధ నౌకలలో ఇంధనం నింపేందుకు లేదా అవసరమైన సామాగ్రిని సమకూర్చేందుకు 5 విమానాలను తయారు చేస్తున్నారు. నన్ను 5 విమానాలను తయారు చేయడం జరుగుతుంది. అయితే మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని 20,000 కోట్ల రూపాయలతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు మనకని చెప్పవచ్చు. అంటే ఖచ్చితంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇది అడగడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఏవైతే యుద్ధ నౌకలు ఉంటాయో ఆ యుద్ధ నౌకలకి అవసరమైన సామాగ్రిని సమకూర్చేందుకు 5 విమానాలను 20,000 కోట్ల రూపాయలతో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా
లైఫ్ లైన్లుగా పనిచేయడానికి కూడా ఈ నౌకలను రూపొందించడం జరుగుతుంది మనకి. ఓకే, ఇది మొత్తం కూడా ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు సార్ అంటే మనకి విశాఖపట్నం చెందిన విశాఖపట్నానికి సంబంధించిన హిందుస్థాన్ షిప్ యార్డ్ కి దీన్ని ఇవ్వడం జరిగినది. ఓకే, ఈ 5 విమానాల తయారీకి ఎవరి ఆధ్వర్యంలో ఇచ్చేస్తారంటే విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్కి ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, మిగతాదంతా కూడా మ్యాటర్ అవసరం లేదు మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతాను. కెనరా జీవన ఆధార పెన్షన్ల కోసం ట్రైలెడ్ సేవింగ్స్ ఖాతాలను ప్రారంభించింది. అంటే మనము ఈ యొక్క బ్యాంకింగ్ సెక్టార్లో భాగంగా ఇలాంటి క్వశ్చన్ అనేవి పడడానికి ఉంటుంది, లేదా ఎకానమీలో భాగంగా కూడా ఇలాంటి క్వశ్చన్లు అనేవి అడుగుతారు. ఎకానమీ కానీ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఎకానమీలో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంలో కానీ ఇవి అడగడానికి ఛాన్సెస్ ఉంది. అంటే ఒక టెక్నాలజీని ప్రవేశపెట్టారు అంటే ఏవైతే బ్యాంకింగ్ సెక్టార్లో కూడా అడుగుతాడు, ఏవైతే మనకి ఈ యొక్క ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నవారు అంటే పెన్షన్లుగా ఉన్నవారు, పదవి విరమణకు దగ్గర అవుతున్నవారు, వాళ్ళను ఉద్దేశించి కెనరా బ్యాంక్ ఏదైతే ఉందో ఈ కెనరా బ్యాంక్ ఏం చేసింది సార్ అంటే ఒక టైలర్డ్ సేవింగ్ ఖాతాను పరిచయం చేయడం జరిగింది. ఏది సార్ అంటే టైలర్ సేవింగ్ అకౌంట్లను ప్రారంభించడం జరిగింది. ఎవరి కోసం ప్రారంభించింది సార్ అంటే ఈ యొక్క పెన్షనర్లు అండ్ పదవి విరమణకు దగ్గర పడుతున్న వాళ్ళని ఉద్దేశించి ప్రారంభించారు. ఎందుకోసం సార్ అంటే పొదుపు కోసం వీటిని ప్రారంభించడం జరిగినది. అంటే సేవింగ్ అకౌంట్స్ కి వీటిని ప్రారంభించడం జరిగినది. దీని పేరే ఏంటి సార్ అంటే కెనరా జీవన్ ధార ఎవరైతే బ్యాంక్స్ ప్రిపేర్ అవుతుంటారో అండ్ ఎకానమీలో భాగంగా అడగడానికి ఉంటుంది మనకి స్కీమ్లో భాగంగా. ఇటీవల కెనరా బ్యాంక్ ప్రారంభించిన స్కీమ్ ఇది కెనరా జీవనధార. ఎందుకోసం ప్రారంభించారు? ఈ యొక్క ఎవరైతే పెన్షన్లు ఉంటారో అంటే పెన్షన్ తీసుకుంటూ ఉన్నవారు ఉంటారో అండ్ మనకి పదవి విరమణ దగ్గర పడుతుంటారో వాళ్ళ కోసం కెనరా బ్యాంక్ అనేది కెనరా జీవనధార స్కీమ్ని ప్రారంభించడం జరిగినది. ఇది ఒక సేవింగ్ అకౌంట్ అంటే పొదుపు కోసం ప్రారంభించే అకౌంట్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ అండ్ ఎకానమీలో భాగంగా అడుగుతారు. నన్ను ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ ఎకానమీలో భాగంగా అడుగుతారు. ఏంటి సార్ అంటే మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆసియా దేశాల అభివృద్ధి బ్యాంక్ అనే పేరుతో పిలుస్తాం. ఆసియా దేశాల అభివృద్ధి బ్యాంక్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే ఇది భారతదేశంలో మేఘాలయ అనే రాష్ట్రం వినే ఉంటారు. ఈశాన్య రాష్ట్రాలలో వన్ ఆఫ్ ద స్టేట్ మేఘాలయ. ఇక్కడ బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అంటే బాల్యంలో ఉన్న వాళ్ళను అభివృద్ధి పరచడం అండ్ ప్రసూతి అంటే మనకి డెలివరీ అయిన తర్వాత వాళ్ళను ప్రోత్సహించడం కోసం, వాళ్ళను అభివృద్ధి బాటలో నడిపించడం కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది $40.5 డాలర్లను విడుదల చేయడం జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల బాల్య అభివృద్ధి మీన్స్ చైల్డ్ డెవలప్మెంట్ అనొచ్చు నన్ను. దానితో పాటు ప్రసూతి మానసిక ఆరోగ్యం అంటే డెలివరీ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది $40.5 డాలర్లను ఇచ్చేయడం జరిగింది. అంటే ఆసియా దేశాల అభివృద్ధి కోసం దీన్ని ఇచ్చేయడం జరిగింది. కొంచెం జాగ్రత్త. అంటే ఎకానమీ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్లో భాగంగా ఇచ్చేయడం జరుగుతుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఆసియా దేశాలకు సంబంధించి కాబట్టి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, ఎక్కడుంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే మనకి మనీలా ఎక్కడుంది సార్? ఫిలిప్పైన్స్ అనే దేశంలో ఉండడం జరుగుతుంది. చూడండి. ఓకే, కొంచెం జాగ్రత్త, ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. అండ్ భారతదేశంలో అణు కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త అయిన సాధనకర్త అయిన విఎస్ అరుణాచలం అనే వ్యక్తి మరణించడం జరిగినది. చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది వ్యక్తులు విభాగాలలో భాగంగా పర్సన్స్లో భాగంగా ఈ క్వశ్చన్ అనేది అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, కాబట్టి మనకి డిఫెన్స్లో భాగంగా ఎవరు? విఎస్ అరుణాచలం.
అరుణాచలం. ఇటీవల చూడండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు. ఇటీవల మనకి అణు కార్యక్రమంలో అంటే డిఆర్డిఓలో అంటే అణు అంటే డిఆర్డిఓలో పనిచేసిన వన్ ఆఫ్ ద పర్సన్ విఎస్ అరుణాచలం అనే వ్యక్తి ఏమయ్యారు సార్ అంటే చనిపోవడం జరిగినది. ఇతను గతంలో చూసుకుంటే మనకి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఓకే, బార్క్ అనే పేరుతో పిలుస్తాం. ఈ బార్క్ అనే దాంట్లో అండ్ నేషనల్ ఏరోనాటిక్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ మెట్రాలజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ మెట్రాలజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనే వాటిలో కూడా పనిచేసిన వ్యక్తి విఎస్ అరుణాచలం అనే వ్యక్తి. అంటే బాబా అటామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కావచ్చు, అండ్ దాని తర్వాత నేషనల్ ఏరోనాటిక్ లిమిటెడ్ కావచ్చు, అండ్ డిఫెన్స్ మెట్రాలజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో కూడా ఇతను పనిచేసిన వ్యక్తిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇతను మరణించాడు విఎస్ అరుణాచలం. డిఆర్డిఓ అంటే మనకి 1958 మార్చి 3వ తారీఖున ఏర్పాటైంది. చూడండి నాన్న, మార్చి 3వ తారీఖున ఏర్పాటైంది. ఎక్కడ ఏర్పాటైంది సార్? దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. ఇదే డిఆర్డిఓ ఏం చేస్తూ ఉంటుంది సార్ అంటే క్షిపణులను తయారు చేస్తూ ఉంటుంది. క్షిపణులు మీన్స్ మిసైల్స్. ఏం తయారు చేస్తూ ఉంటుంది? మనకి మిసైల్స్. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తాం? ఏపీజే అబ్దుల్ కలాంని పిలుస్తాం. అంటే మనకి మిసైల్స్ అంటే దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయి. ఓకే, కాంటినెంటల్ బాలిస్టిక్స్ మిసైల్స్ అని, ఎయిర్ టు స్పేస్, స్పేస్ టు ఎయిర్, ఇలాగ రకరకాల మిసైల్స్ అనేవి ఉంటాయి. అలాంటి మిసైల్ని తయారు చేస్తూ ఉంటుంది. అయితే ఈ మిసైల్స్ అన్నింటినీ కూడా, ఈ క్షిపణులన్నింటినీ కూడా ఎక్కడి నుంచి ప్రయోగిస్తారు సార్ అంటే ఒరిస్సా స్టేట్లోని మనకి బాలాసోర్ అనే ప్రాంతంలో వీలర్ డిస్టిక్ అనేది ఉంటుంది. వీలర్ ఐలాండ్ అనేది ఉంటుంది. వీలర్ దీవి అనేది ఉంటుంది. ఈ వీలర్ దీవి నుంచి వీటిని ఏం చేస్తుంటారు? టెస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్త మనకి డిఫెన్స్లో ఇచ్చేయడానికి ఖచ్చితంగా. ప్రజెంట్ ఈ యొక్క డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ ఎవరు, అండ్ డిఫెన్స్ యొక్క ప్రజెంట్ ఆ చైర్మన్ లేదా డైరెక్టర్ జనరల్ ఇటీవల సతీష్ రెడ్డి అనే వ్యక్తిని ఎక్కడికి ఏ పని చేస్తున్నాడు అవి కూడా మనం చెప్పాము. కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం నాన్న. ఓకే, ఢిల్లీలో వైమానిక దళాల స్టేషన్లు 75 సంవత్సరాల జ్ఞాపకార్థం కొన్ని రకాల ఇచ్చేయడం జరిగింది. డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎలాంటి క్వశ్చన్ పడుతుందో అది రాసుకుంటే చాలు నాన్న. చాలా కరెంట్ అఫైర్ వస్తాయి. దాంట్లో మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఎవరైతే మనకి గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి 75 మార్కులు కదా, ఈ 75 మార్కులు ఇక్కడ నుంచి క్వశ్చన్లు అడగడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనకి చూడండి 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఢిల్లీ అండ్ చుట్టుపక్కల ఉండే వైమానిక దళాల స్టేషన్లో ఆగస్టు 9, 2023 నుంచి ఆగస్టు 15 వరకు ఆజాదీకి అమృత్ మహోత్సవాలను జరపడం జరిగింది. ఆజాదీకి అమృత్ మహోత్సవాలను ఢిల్లీ దాని చుట్టుపక్కల ఉన్న వైమానిక దళాల స్టేషన్లో ఇచ్చేశారు. ఈ ఈవెంట్లను ఏమని పిలుస్తారు సార్ అంటే మేరీ, ఓకే, మేరీ మాతి మేరా దేశ్ క్యాంపెయిన్ అనే పేరుతో పిలుస్తారు. క్యాంపెయిన్ అనే పేరుతో, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇటీవల ఢిల్లీ దాని చుట్టుపక్కల ఉండే వైమానిక దళాల స్టేషన్లలో ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాన్ని ఏమని పిలుస్తారు అంటే మేరీ మాతి మేరీ దేశ్ క్యాంపెయిన్ అనే పేరుతో దీన్ని ఇచ్చేయడం జరిగింది. అంటే ప్రతి స్టేషన్లో కూడా 75 రకాల మొక్కలను ఇక్కడ నాటుతారు నాన్న. 75 రకాల మొక్కలను నాటుతారు. మనకి కొంచెం జాగ్రత్త. ఇటీవల చూడండి సిక్కిం రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పథకం స్టార్ట్ చేశారు. ఏంటి సార్ అంటే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత పుట్టిన సందర్భంగా కొన్ని రకాల మొక్కలు నాటాలని ఆ సిక్కిం గవర్నమెంట్ ప్రకటించింది. దాన్ని కూడా ఇక్కడ లింకప్ చేసుకొని ఇచ్చేయండి. అంటే ఆ స్టేషన్లో ఏం చేస్తారు సార్ అంటే పరిశుభ్రత డ్రైవ్లు, రక్తదాన శిబిరాలు, చెట్ల పెంపక డ్రైవ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ అభియాన్ అంటే క్లీన్ ఇండియా మిషన్ కార్యక్రమాలు, యోగా ప్రదర్శనలు చేస్తారు. ఓకే, వల్ల అవసరం లేదు కానీ మేరీ మాతి మేరీ దేశ్ క్యాంపెయిన్ని ఇటీవల ఏ దాంట్లో భాగంగా నిర్వహించారు? 75 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారంటే ఢిల్లీ దాని చుట్టుపక్కల ఉండే వైమానిక దళ స్టేషన్లలో.
ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతున్నాను. మనకి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక తరంగ శక్తి అంటే భారత వైమానిక దళం తరంగ శక్తి అనే భారీ బహుపాక్షిక సైనిక విన్యాసాన్ని ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధం చూస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, ఎందుకంటే ఈ కార్యక్రమం అనేది ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో రావడానికి ఛాన్సెస్ ఉంది. ఏ దాంట్లో భాగంగా ఉంది సార్? మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది చూసుకుంటే మనకి ఓకే వైమానిక దళంలో తరంగ శక్తి ఆధారంగా బహుపాక్షిక సైనిక విన్యాసం మల్టీ మాడ్యులర్ దాంట్లో భాగంగా ఒక సైనిక విన్యాసాన్ని నిర్వహిస్తున్నారు. దాని పేరే ఏంటి సార్ అంటే తరంగ శక్తి. దాని పేరు ఏంటి సార్? మనకి తరంగ శక్తి అనే పేరుతో. అయితే ఇది 2023 అక్టోబర్లో జరగాల. కానీ ఇప్పుడున్న వైమానిక సిచ్యువేషన్ ఎయిర్ ఫోర్స్లో భాగంగా దీనికి 2024కి పోస్ట్ పోన్ చేయడం జరిగినది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తరంగ శక్తి అనే భారీ బహుపాక్షిక సైనిక విన్యాసాన్ని 2023లో నిర్వహించాలనుకుంది. కానీ దాన్ని ఎప్పటికి మార్చారు? 2024కి. ఓకే, లేదా 2024లో జరగబోయే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తరంగ శక్తి బహుపాక్షిక సైనిక విన్యాసం ఎప్పుడు జరగాల్సింది? పోస్ట్ పోన్ జరిగింది 2023 అక్టోబర్లో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి. దీంట్లో ఎవరెవరు పాల్గొంటున్నారు సార్ అంటే ఫ్రాన్స్ దేశం, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, జపాన్తో సహా కొన్ని ప్రముఖ వైమానిక దేశాలు పాల్గొంటున్నాయి. అంటే ముఖ్యంగా మనకి ఏ దేశాలు సార్ అంటే ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్స్ అండ్ ఆస్ట్రేలియా, యుఎస్ఏ, జపాన్ అండ్ ఇంకా కొన్ని వైమానిక ఎయిర్ ఫోర్స్ కంట్రీస్ దీంట్లో యాడ్ అవ్వబోతున్నాయి అని చెప్పడం జరిగింది మనకి. అంటే ప్రధానంగా దీంట్లో 6 దేశాలు పాల్గొనడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఆహ్వానించడం జరిగినది. చాలా చాలా జాగ్రత్తగా ఇలాంటి క్వశ్చన్ పడినప్పుడు ఖచ్చితంగా మనకి ఇది అవుతాడు. ఎందుకంటే 2023లో జరగాల్సింది పోస్ట్ పోన్ అయింది మనకి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి తమిళనాడు చెన్నైలో సర్క్యూట్లో భాగంగా ఫస్ట్ ఎవర్ నైట్ స్ట్రీట్ రేస్ను నిర్వహించబోతున్నారు. ఇది భారతదేశంలోని మొదటి రేస్ అనేది. ఇలాంటి మొట్టమొదటి అన్నప్పుడు మనకి ఇది అడుగుతారు. అంటే తమిళనాడు ప్రభుత్వం రేసింగ్ ప్రమోషన్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నైలో కొత్త స్ట్రీట్ సర్క్యూట్ను ప్రారంభించడం జరిగింది. మొత్తం 35 కిలోమీటర్ల ఐలాండ్ గ్రౌండ్లో ఈ రేస్ అనేది ఉండబోతుంది. అంటే మనకి ఇది డిసెంబర్ 9 నుంచి 10వ తేదీలో జరగవలసి ఉంది. అయితే మనకి ఇండియన్ ఛాంపియన్షిప్ అండ్ ఇండియన్ రేసింగ్ లీగ్లను కలిపి దీంట్లో ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, కాబట్టి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది మన చెన్నై నడి ఒడ్డులో ఉండే 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఐలాండ్, గ్రాండ్ ఐలాండ్ చుట్టూ ఈ ట్రాక్ అనేది ఉంది. ఈ ట్రాక్లో 10 మీటర్ల ఎత్తులో మార్పులు ఉంటాయి మనకి. అండ్ ట్రాక్లో బహుళ చికెన్లతో 19 మూలాలు కూడా ఉండడం జరుగుతుంది. అండ్ ఈ ట్రాక్ మెరీనా బీచ్ రోడ్డు మరియు బంగాళాఖాతం యొక్క అద్భుతమైన వీక్షణను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు సార్ అంటే డిసెంబర్ 9-10 2023లో జరగవలసి ఉంది. ఇది మనకి 42 కోట్లతో ఈ యొక్క రేస్ నిర్వహించబోతున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిది దక్షిణాసియాలోనే మొట్టమొదటిగా చెప్పవచ్చు. ఏంటి సార్ అంటే రేసింగ్ ప్రమోషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ యొక్క రేస్ కొంచెం జాగ్రత్త ఫస్ట్ ఎవర్ నైట్ స్ట్రీట్ రేస్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, దాని తర్వాత మనకి కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే 25 దేశాలు ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలు నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి అని మనకి ఇచ్చేయడం జరిగింది. ఎవరు ప్రకటించారు సార్ అంటే మనకి వరల్డ్ రిసోనెన్స్ ఇన్స్టిట్యూట్ అనేది ప్రకటించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలు ఏట నీటి ఒత్తిడికి ఎదుర్కొంటున్నాయి అని. అయితే అంటే పునరుత్పాదక నీటి సరఫరాలో 80% దీన్ని ఉపయోగిస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త. ఇటీవల ఈ యొక్క వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఎన్ని దేశాలు నీటి ఒత్తిడికి ఎదుర్కొంటున్నాయని డైరెక్ట్ అడిగితే 25 దేశాలని గుర్తుపెట్టుకోండి, మిగతాదంతా అవసరం లేదు. నెక్స్ట్
నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే లాస్ట్ ఇది G20 హెల్త్ మినిస్టర్ సమిట్ అంటే G20 ఆరోగ్య మంత్రుల సమావేశం అనేది ఇటీవల ఆగస్ట్ 17 నుండి ఇక్కడ గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభమవుతుంది నాన్న. అయితే భారతదేశంలోని గాంధీనగర్ భారతదేశంలో గాంధీనగర్లో ఆగస్టు 17 నుంచి 19 వరకు ఎప్పటి నుంచి నాన్న 17 నుంచి 19 వరకు ఇది నిర్వహించబోతున్నారు. అయితే ఈ G20 హెల్త్ మినిస్టర్ సమిట్లో 3 కీలక ప్రాధాన్యతలపైన దృష్టి సారించడం జరిగింది. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నివారణ, సంసిద్ధత మరియు ప్రతిస్తంభన, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల భాగంగా ఇచ్చేయడం జరిగినది. అయితే దీంట్లో భాగంగా WHO డైరెక్టర్ జనరల్ అయిన టెడ్రోస్ అథనోమ్ అనే వ్యక్తిని మన నరేంద్ర మోడీ గారు తులసి భాయ్ అనే పేరుతో పిలిచారు. చాలా చాలా ఇంపార్టెంట్. WHO డైరెక్టర్ జనరల్కి నరేంద్ర మోడీ ఏమని పిలిచారు సార్? తులసి భాయ్ అనే పేరుతో పిలవడం జరిగింది. దానితో పాటు ఈ WHO డైరెక్టర్ జనరల్ అండ్ నరేంద్ర మోడీ అక్కడ ఒక నృత్యాన్ని కూడా ఆడడం జరిగింది. ఆ నృత్యమే ఏంటి సార్ అంటే దాండియా. ఏ నృత్యం సార్? దాండియా అనే నృత్యాన్ని ఆడడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్త. అక్కడ నరేంద్ర మోడీ ఈ యొక్క డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ని ఇచ్చేయడం జరిగింది. దాంతోపాటు గ్రేబియేషన్ గుజరాత్ పర్యటనలో భాగంగా దాండియా నృత్యము చేస్తూ కనిపించారు. నా మంచి స్నేహితులు తులసిభాయ్ స్పష్టంగా నవరాత్రికి భాగంగా సిద్ధమయ్యారు అని భారతదేశానికి స్వాగతం అని నరేంద్ర మోడీ ఈ యొక్క ట్విట్టర్ వేదిక పాల్పంచుకున్నారు. WHO హెల్త్ మినిస్టర్ సమిట్ 17 నుంచి 19 వరకు గాంధీనగర్. అయితే దాంట్లో ఈ యొక్క WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ని ఏమని పిలిచారు నరేంద్ర మోడీ? తులసి భాయ్. అండ్ ఇక్కడ చేసిన నృత్యం ఏది సార్ అంటే దాండియా నృత్యం. కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ, ఇతర అంశాల అనేది. మర్చిపోవద్దు నాన్న, ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పుడే మేము ఎంతవరకు చేస్తున్నాం ఏంటనేది మనకు తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. RS అకాడమీ, సాయి వసంత కాంప్లెక్స్, బిర్లా కాంపౌండ్, కర్నూలు. మీ స్వామి సార్. జై హింద్.